హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనూస్ వంటలు. ఆంధ్ర స్టైల్ పప్పుల పొడి తయారీ విధానం చూద్దామండి. ఈ పప్పుల పొడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ, దోస, ఉప్మా, పొంగల్ లాంటి టిఫిన్‌లలోకి కొంచెం నెయ్యితో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. 2, 3 నెలలు నిలువ కూడా ఉంటుంది. పప్పుల పొడి తయారు చేసుకోవడానికి ముందుగా బాణీల్లో అరకప్పు కందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద కందిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న కందిపప్పు సుమారు 50 గ్రాముల వరకు ఉంటాయండి. కందిపప్పు ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తున్నప్పుడు వీటిని ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే బాణీల్లో అర స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం లో ఫ్లేమ్ మీద వీటిని కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కందిపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పుట్నాలను కూడా తీసుకొని లో ఫ్లేమ్ మీద ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. పుట్నాల పప్పు కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. బాండిల్లో 1 స్పూన్ నూనె వేసి వేడి చేసుకొని అందులో 10 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టుతో సహా లైట్‌గా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 8-10 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయల క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు కారపొడిని కూడా వేసుకోవచ్చండి. 3 రెమ్మల కరివేపాకుని కడిగి తడి లేకుండా తుడుచుకొని వేసుకోవాలి. 2 ఇంచుల ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ఈ పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఇలా కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అర స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించి పెట్టుకున్న పప్పులు ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయల మిశ్రమం అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులన్నీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కారం వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. కారం వేసుకోవడం వల్ల పప్పుల పొడికి మంచి కలర్ వస్తుందండి. ఆంధ్ర స్టైల్ పప్పుల పొడి రెడీ అండి. ఏదైనా ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోస, ఉప్మా, పొంగల్ లాంటి టిఫిన్లలోకే కాకుండా వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై, వంకాయ ఫ్రైలలో కూడా ఈ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.